సార్ స్టార్ట్ చేయనా? ఎస్ సార్, లైవ్ రెడీ. ఓకే సార్. ముందుగా నాకు ధ్యానాన్ని, జ్ఞానాన్ని, శాకాహారాన్ని నేర్పించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, నాకు అమరత్వ జ్ఞానాన్ని నేర్పించిన రామ్తా మాస్టర్ గారికి, నేర్పిస్తున్నటువంటి వల్లల్లార్ స్వామి గారికి ఆత్మపూర్వకమైనటువంటి వందనాలతో వెల్కమ్ మాస్టర్స్. ప్రేమ మాధుర్యం వర్క్షాప్ ఈ రోజు 4వ రోజులోనికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం అండి. ప్రేమ మాధుర్యం వర్క్షాప్, లవ్ వర్క్షాప్ ఈరోజు 4వ రోజు. మనం ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి కీలకమైన అంశాలు మనం తెలుసుకుంటాం ఈరోజు. దానికంటే ముందు ఒక చిన్న సూచన ఏంటంటే అది ఓకే, మీరు నన్ను బాహ్యంలో చూసి ఉంటారు యాజ్ ఏ అల్లా బక్షుగా, కానీ రామ్తా జ్ఞానం బోధిస్తున్నప్పుడు నా కాన్షియస్ వేరే ఉంటుందండి. నా చూపులు వేరే ఉంటాయి, నా మాటలు వేరే ఉంటాయి. రామ్తా కాన్షియస్నెస్ తో లీనమైపోయి మనం రామ్తా విజ్ఞానాన్ని బోధిస్తూ ఉంటాము. కాబట్టి కొత్త వారు ఎవరైనా ఉన్నా వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. సో మాస్టర్స్, ఎలాంటి కన్ఫ్యూజ్ కావద్దు. ప్రేమ మాధుర్యంలో రామ్తా కాన్షియస్నెస్ తో అల్లా బక్షు గారి ద్వారా బోధించబడుతుంది. ఎందుకంటే ఫస్ట్ సెషన్ లో కొన్ని కామెంట్స్ లాగా వచ్చాయి, సార్ మీరు కొంచెం డిఫరెన్స్ గా ఉన్నారు అనేది. ఆ డిఫరెన్స్ అనేది ఏంటంటే, రామ్తా కాన్షియస్ తో నేను ఉన్నప్పుడు నేను బాహ్యంలో ఉన్నట్టుగా ఉండను, నా మాట కూడా అలా ఉండదు, నా జ్ఞానం కూడా అలా ఉండదు, మొత్తం సంపూర్తిగా మారుతూ ఉంటుంది. నా టోటల్ కాన్షియస్నెస్ అనేది వారి ఆధ్వర్యంలో వెళ్ళిపోతుంది. కాబట్టి సో నా మొదటి వర్క్షాప్ ఇంత కీలకమైనటువంటి ఫస్ట్ డే సెషన్ అండి. నా ఫస్ట్ డే సెషన్ ని మళ్ళీ 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 చూడండి, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ నేను 100% గా లేను, అక్కడ నేను 100% గా లేను. టోటల్ గా లవ్ కాన్షియస్నెస్ లో రామ్తా మాస్టర్ ఆక్యుపై చేసుకుని ఒక పర్ఫెక్ట్ గా డీల్ చేసినటువంటి సెషన్. దాంట్లో చెప్పినటువంటి మ్యాటర్ కూడా తక్కువగానే ఉండొచ్చు, కానీ దట్ ఈస్ డైరెక్ట్లీ కేమ్ ఫ్రమ్ రామ్తా. ఓకే మాస్టర్స్. సో రామ్తా ఈ పుస్తకంలో, ప్రేమ మాధుర్యం అనే పుస్తకాన్ని, ఎందుకంటే నాకు కొన్ని కామెంట్స్ లాగా వచ్చాయి, అంటే నాకు బాగా తెలిసిన వాళ్ళు కూడా కామెంట్ చేశారు, సార్ మీరు ఆ వర్క్ షాప్ లో కొద్దిగా డిఫరెంట్ గా ఉన్నారు అంటే. డిఫరెంట్ గా ఉంటేనే రామ్తా వర్క్ షాప్ అది. నేను నాగా ఉంటే అది అల్లా బక్ష్ వర్క్ షాప్. రామ్తా కాన్షియస్నెస్ లో లవ్ వర్క్ షాప్ లో ఉన్నాం కాబట్టి కాన్షియస్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది మాస్టర్స్. ఈ డిఫరెన్స్ కాన్షియస్నెస్ ని, ఈ పర్ఫెక్ట్ కాన్షియస్నెస్ ని మీరు అందుకోండి. ఇది మీకు సప్త ఋషి మండలి ద్వారా అందించబడినటువంటి చాలా గొప్ప అవకాశం అండి. లేకపోతే అసలు లవ్ వర్క్ బుక్ అనేది ఇక్కడ చెప్పబడదు, ఇది నా ఓన్ జూమ్ లో చెప్పబడాలి. శ్రీధర్ సార్ నాకు కలిసి, సార్ ఒక వర్క్షాప్ కావాలి అంటే వెంటనే ఒక మాట చెప్పేశాను, ఆ మాటకి కట్టుబడి నేను చేస్తున్నాను. ఓకే రైట్. సో రామ్తా లవ్ గురించి ఏం చెప్పారు? ప్రేమ అనేది ఒక అద్భుతమైన జ్ఞానం. దాని పట్ల అవగాహన లేక మానవుడు ఏం చేస్తున్నాడంటే, ప్రేమ పట్ల ఎన్నో అపోహలు పెంచుకొని ప్రేమని అపార్థం చేసుకోసాగాడు. మానవుడు ప్రేమ అంటే ఆధ్యాత్మికం కాదేమో అనుకొని, ప్రేమ అంటే శారీరకమైనదేమో, మానసికమైనదేమో, బుద్ధిపరమైనదేమో అనుకొని ప్రేమ పట్ల ఎన్నో అపోహలు పెంచుకున్నాడు. కానీ మొదటిగా ఈ అపార్థాలన్నీ తొలగించుకోవాలి. ఈ సెషన్లో డైరెక్ట్ గా వింటున్న వాళ్ళు కానీ, నెక్స్ట్ యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళు కానీ, చేయాల్సినటువంటి మొట్టమొదటి వర్క్ ఏంటంటే, ప్రేమ మీద మీకు ఉన్నటువంటి అపార్థాలు, అపోహాలు అన్నీ తొలగించుకోండి. ఫస్ట్ రిమూవ్ చేసుకోండి. అవి రిమూవ్ చేసుకుంటూనే దాంట్లో కొత్తవి ఇన్కల్కేట్ అయిపోతాయి. అంటే ప్రేమకు సంబంధించినటువంటి మీకు ఏదైనా, ఇది శారీరకమైనదేమో,
మానసికమైందేమో అన్నటువంటి అభిప్రాయాలు ఉంటే ఇప్పుడే ఇక్కడే ఈ సెషన్లోనే దాన్ని తీసివేయండి మాస్టర్స్. మొదటి సెషన్లో కూడా నేను ఇదే చెప్పాను, మొత్తం తీసివేయండి, లవ్ కాన్షియస్ లోనే ఉండండి అని నా ద్వారా చెప్పబడింది. అంటే రామ్ చెప్తున్నారు, లవ్ కాన్షియస్ లోనే ఉండండి. లవ్ ఈజ్ నాట్ ఫిజికల్, లవ్ ఈజ్ నాట్ మెంటల్, లవ్ ఈజ్ స్పిరిచువల్. అందుకనే ప్రేమ అనేది ఒక మధుర భావన. నోట్ చేసుకో మాస్టర్స్. ఇంకో చిన్న విషయం, ప్రేమ మాధుర్యం అనబడేటువంటి ఈ పుస్తకము ఇప్పుడైతే అందుబాటులోకి ఉండట్లేదు మాస్టర్స్. మీరు ఎవరైతే బుక్ కావాలి అని చెప్పి నాకు మెసేజ్ చేశారో నేనైతే ఇప్పుడు మీకైతే అందివ్వలేకపోతున్నాను. ఫిబ్రవరి 2 ప్రకృతి వ్యాలీలో ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది. అక్కడ ఈ పుస్తకాన్ని మనం మళ్ళీ ఒకసారి రిలీజ్ చేసుకోబోతున్నాము. అక్కడ మీ అందరికీ బుక్ రిలీజ్ కాబోతుంది. ఫిబ్రవరి 2 నుంచి 11th వరకు వైజాగ్ ప్రకృతి వ్యాలీలో ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది. మీరు మీ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి చెప్పండి, వారికి మనం అక్కడ అందిస్తాము. ఓకేనా? సో రైట్. ప్రేమ అనే మధుర భావన సృష్టిలో నుంచి పుట్టుకొచ్చింది కాదండి. ప్రేమ ఒక మధుర భావన. రాసుకోండి మాస్టర్స్. నిజానికి సృష్టి కూడా ఆ ప్రేమలోంచే ఆవిర్భవించింది. నిన్న మ్యామ్ మీకు చెప్పే ఉంటారు, ఓంకారం అంటే ప్రేమ అని, సృష్టి ఎలా ప్రేమ నుంచి వచ్చింది అని. అందుకనే ప్రేమ అనేటువంటి మధుర భావన లోంచే సమస్త సృష్టి ఆవిర్భవించింది. మరి ప్రేమ ఎక్కడ ఉంది? మీరు చాలా మంది ఈ ప్రశ్న మీద అడగవచ్చు. ప్రేమ ఎక్కడ ఉంది? మానవుని శరీరంలో అత్యంత అద్భుతమైనటువంటి అవయవం ఫిజికల్ గా ఉంది, లేదా మానవుని మొత్తం శరీరంలో ఆధ్యాత్మికమైన అవయవం ఒకటి ఉందండి, అది హృదయం. హృదయం అంటే గుండె కాదు మాస్టర్స్. గుండెకి జస్ట్ 2.5 hours, 2.5 అంగుళాలు, గుండెకి 2.5 అంగుళాల పక్కన ఉంటుంది హృదయం అనేది. ఆ హృదయం అనే స్థానంలో ఈ ప్రేమ ఉంటుందండి. ఆ హృదయం అనే స్థానంలోనే ఆత్మ ఉంటుంది మాస్టర్స్. ఆత్మ అంటేనే ప్రేమ. ఆత్మ ఎక్కడ ఉంటుంది? ఈ హృదయం అనే స్థానంలో ఉంటుంది ఆత్మ. ఆత్మ హృదయం అనే స్థానంలో ఉంటుంది. అందుకే ఆత్మ కొలువై ఉండే స్థానం మరియు ప్రేమ కొలువై ఉండే స్థానం. అందుకే మన హృదయ స్థానానికి అంత విశిష్టత ఉంది. ఎంతో మంది కవులు హృదయం గురించి వర్ణిస్తూ ఉంటారు, కానీ వారికి తెలియకుండానే వర్ణిస్తూ ఉంటారు, వారికి సబ్ కాన్షియస్ లో తెలిగి ఉండే వర్ణిస్తూ ఉంటారు. ఇక్కడ మాస్టర్స్ ఒక్కసారి ఇక్కడ చేయబెట్టుకోండి మాస్టర్స్. సెషన్ చూస్తున్నటువంటి అందరూ కూడా ఇక్కడ ఇక్కడ సో ఇట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ లవ్, ఇట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ సోల్. అందుకని ప్రేమ యొక్క మూలాల్లోకి నిజంగా వెళ్ళాలి అంటే సృష్టి యొక్క మూలాల్లోకి వెళ్ళాల్సిందే. కానీ ఆ ప్రేమలో మనం మునిగి తేలాలి అంటే హృదయం మీద ఒక్కసారి చెయ్యి వేసుకొని, మీ దగ్గర బుక్ ఉంటే ఓపెన్ చేసుకోవచ్చు, దాంట్లో ఉంటుంది. హృదయం మీద ఒక్కసారి చెయ్యి వేసుకొని, నేను సాక్షాత్తు ప్రేమ స్వరూపాన్ని, నేను సాక్షాత్తు ఆత్మస్వరూపాన్ని అని ఒక్కసారి అనుకున్నప్పుడు ఆ ప్రేమ యొక్క స్థితిని, ఆ ప్రేమ యొక్క విశ్వరూపాన్ని, ఆ ప్రేమ యొక్క సమస్త చైతన్యాన్ని మీరు అనుభవిస్తారండి. అందుకే ద గ్రేటెస్ట్ స్టేట్మెంట్ రామ్తా మనకి ఏమి ఇస్తారంటే, నోట్ చేసుకోండి మాస్టర్స్, వాయిడ్ కాంటెంప్లేటింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లవ్. వాయిడ్ కాంటెంప్లేటింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లవ్. మహాశూన్యము సృష్టి మొత్తాన్ని సృష్టించడానికి, తనలో తాను ధ్యాన నిమగ్నం అవ్వడానికి మొట్టమొదటి కారణం ప్రేమ.
ధ్యానం చేయడానికి కూడా మొట్టమొదటి కారణం ప్రేమ మాస్టర్స్. ధ్యానానికి మొదటి మూలం ప్రేమ. ధ్యానం చేయడానికి మొదటి ఆధారం ప్రేమ. ప్రేమతోనే ధ్యానం చేయాలి. ప్రేమ భావనతో మీరు ధ్యానం చేయండి. మీరు ధ్యానంలో అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు చేసుకుంటారు. అందుకే రామ్తా అంటారు. 7th, ప్రేమ అంటే ఏ ఆంక్షలు, ఏ ఆకాంక్షలు లేనటువంటి స్వేచ్ఛ. ఇక్కడ ప్రేమ అంటేనే స్వేచ్ఛ అండి. శూన్యము తనలో తాను పాయింట్ జీరోకి జన్మ ఇస్తున్నప్పుడు తను ఏమనుకుంది తెలుసా? ఆ వాయిడ్, పాయింట్ జీరోకి వాయిడ్, మన మూలం, మన పూర్ణాత్మ, మన తండ్రి, మన ఫాదర్. ఆ వాయిడ్ మన పూర్ణాత్మకి జన్మ ఇచ్చేటప్పుడు తనకి ఆధారభూతమైంది ప్రేమ. అందుకే చూడండి ఇక్కడ రామ్తా ఎంత బాగా చెప్తారో. ప్రేమ అంటేనే ఏ ఆకాంక్షలు లేని స్వేచ్ఛ. శూన్యం తనలో నుండి పాయింట్ జీరోని జన్మనిచ్చినప్పుడు ఆ పాయింట్ జీరోకి తాను జన్మ ఇస్తుంది అని తెలియదు. నిజంగా తెలియదండి. ప్రేమ ద్వారా అవుట్పుట్ వస్తుంది అని తెలుసు, కానీ అవుట్పుట్ ఏమొచ్చింది తెలుసా? సంథింగ్ క్రియేటెడ్ అవుట్ ఆఫ్ నథింగ్ ఈజ్ లవ్. 2 స్టేట్మెంట్స్ మాస్టర్స్ నోట్బుక్ లో రాసుకోండి. ఫస్ట్ స్టేట్మెంట్, void contemplating into itself. Void contemplating into itself is love. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ఇది రామ్తా స్టేట్మెంట్. సంథింగ్ క్రియేటెడ్ అవుట్ ఆఫ్ నథింగ్ ఈజ్ లవ్. అంటే శూన్యం నుంచి సృష్టించబడింది ఏదైనా కూడా ప్రేమే మాస్టర్స్. శూన్యం నుంచి సృష్టించబడింది అది ఏదైనా సరే అది ప్రేమే. కాబట్టి మనందరం కూడా ప్రేమ స్వరూపాలం. మనందరం కూడా ప్రేమ ద్వారా సృష్టించబడ్డ, మనందరం ప్రేమ యొక్క వారసులం మాస్టర్స్. మనం ప్రేమ వారసులం. వీఆర్ ద అవుట్పుట్ ఆఫ్ లవ్. ఎవరైతే హ్యూమన్ బీయింగ్స్ అందరూ ఉన్నారో వీఆర్ ఆల్ ఆర్ అవుట్పుట్ ఆఫ్ లవ్. రామ్తా చాలా గొప్పగా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు మాస్టర్స్. ఇది కంటిన్యూగా వినండి. రామ్తా కాన్షియస్ వర్కౌట్ అవుతుంది. ఇంకా సృష్టి కూడా సృష్టించక ముందు శూన్యానికి స్వయానికి మధ్య జరిగిన వ్యవహారమే ప్రేమ. అంటే మీరు ఏదైతే పూర్ణాత్మ అనుకుంటున్నారు కదా, మీరు ఆత్మ పూర్ణాత్మ అనుకుంటున్నారు. నేను దాన్ని మీ స్వయం దైవం అంటాను, కానీ మీ భాషలోనే చెప్తాను. మీ పూర్ణాత్మకి మీకు మధ్య ఏదైతే కమ్యూనికేషన్ జరిగిందో ఆ జరిగినటువంటి వ్యవహారం, ఆ జరిగినటువంటి కమ్యూనికేషన్, ఆ జరిగినటువంటి చైతన్యమే ప్రేమ మాస్టర్స్. మీకు మీ తండ్రికి మధ్య జరిగినటువంటి కమ్యూనికేషనే ప్రేమ. అందుకే మనం ఈ ప్రేమ గురించి మనం తెలుసుకుంటున్నాము. ఫస్ట్ ఎపిసోడ్ చూడండి మాస్టర్స్. అది చాలా మంది ఏమంటారంటే, సార్ మీరు ఏదో వేరే కాన్షియస్ లో ఉండి చెప్పారు, ఒక మత్తుగా ఉండి చెప్పారు అని చెప్తూ ఉంటారు. ఎస్, ఫస్ట్ ఎపిసోడ్ లో చాలా మత్తుగా చెప్పబడింది. అది రామ్తా కాన్షియస్నెస్ ని, లవ్ కాన్షియస్నెస్ ని నా ఫిజికల్ బాడీ హోల్డ్ చేయలేకపోవడం వల్ల అలా మత్తుగా చెప్పబడింది. కానీ దాంట్లో చెప్పబడ్డ ప్రతి వాక్యం కూడా రామ్తా ద్వారా ప్యూరిటీగా చెప్పబడ్డ వాక్యం మాస్టర్స్. సో రైట్, నెక్స్ట్ ఎపిసోడ్, దైవమే ప్రేమ, ప్రేమే దైవం. టైటిల్ తోనే మనకు అర్థమైపోతుంది. దైవమే ప్రేమ, ప్రేమే దైవం. ఇది మనం వింటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, కానీ
దీన్ని మనం పాటించగలగాలి. నేను అందుకే చెప్తూనే వస్తున్నాను ఫస్ట్ వర్క్షాప్ నుంచి ఈ రోజు వరకు కూడా. ఇట్ ఈస్ ఎ ప్రాక్టికల్ వర్క్షాప్. దీన్ని మనం అవలంబించాలి, పాటించాలి. ప్రేమే దైవం, దైవమే ప్రేమ. రామ్తా చెప్తారు ఒక మాట, మానవులు అంటే మనం వీఆర్ గాడ్ మ్యాన్స్, గాడ్ ఉమెన్స్. కానీ మానవులుగా మనల్ని రామ్తా బోధిస్తూ ఉంటారు. మానవులు స్వరూపాన్ని బట్టి, స్వభావాన్ని బట్టి ఎదుటి వారిని ప్రేమిస్తూ ఉంటారు. తమకు లాభాన్ని చేకూర్చే వారిని ప్రేమిస్తూ ఉంటారు. ఒక్కసారి కళ్ళు మూసుకోండి మాస్టర్స్. జస్ట్ జస్ట్ కళ్ళు మూసుకోండి. ఒక చిన్న ఒక చిన్న ప్రాక్టీస్ చేద్దాం మనం హ్యాపీగా. అందరం కళ్ళు మూసుకున్నాం. నేను దీన్ని ఎన్నో సార్లు చేయించాను, ఎన్నో చోట్ల చేయించాను, కానీ ఈ వర్క్షాప్ లో ఫస్ట్ టైం చేయిస్తున్నాను. మనం హ్యాపీగా కళ్ళు మూసుకుందాం. శ్వాస మీద ధ్యాస పెట్టండి. హాయిగా ఉండండి, రిలాక్స్డ్ గా ఉండండి. బీ రిలాక్స్. క్లోజ్ యువర్ ఐస్. ప్రశాంతంగా ఉండండి, హాయిగా ఉండండి. మీ శరీరంలో ఎలాంటి ఫిజికల్ బాధలు అనేవి లేకుండా కూల్ గా ఉండండి. ఇప్పుడు మీరు అమితంగా ప్రేమించే, మీరు ఎంతో 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 ఇష్టంగా ప్రేమించే ఒక 10 మంది వ్యక్తుల్ని మీరు తలుచుకోండి మాస్టర్స్. 10 మంది వ్యక్తుల్ని, వాళ్ళు మీరు అమితంగా ప్రేమిస్తూ ఉంటారు. మీరు వారిని అమితంగా ఇష్టపడుతూ ఉంటారు. ఒక్క 10 మంది వ్యక్తుల్ని జస్ట్ మనసులోనే మీరు అమితంగా ప్రేమించే వ్యక్తులు వాళ్ళు. మీకు వారంటే చాలా 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 ఇష్టం. వారంటే మీరు ప్రాణం కూడా ఇస్తారు. అలాంటి 10 మంది వ్యక్తుల్ని కళ్ళు మూసుకొని వాళ్ళ పేర్లు గుర్తుకు తెచ్చుకోండి. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. కళ్ళు తెరవద్దు. 10 మంది మనసులోనే, మానసికంగానే ఆ లిస్ట్ రాసుకోండి. మనసులోనే, మానసికంగానే ఆ 10 మంది వ్యక్తుల లిస్ట్ రాసుకోండి మాస్టర్స్. అసలు వారంటే మీకు ఎంతో ప్రేమ. అసలు వారంటే మీరు పడి చచ్చిపోతారు. అలాంటి ప్రేమ, మీరు ప్రేమించే వ్యక్తులు రాసుకోండి. 5, 4, 3, 2, 1. ఓకే, ఓపెన్ యువర్ ఐస్. ఐస్ ఓపెన్ చేసుకోండి మాస్టర్స్. మీరు ఏ 10 మంది వ్యక్తులు రాసుకున్నారో ఒక్కసారి ఆ 10 మంది వ్యక్తుల పేర్లు ఒక్కసారి మీరు మనసులో చూసుకోండి. ఐస్ ఓపెన్ చేసినా కూడా దాంట్లో రామ్తా చెప్తున్నారు, మీరు ఎవరినైతే ప్రేమించే వ్యక్తులుగా రాసుకున్నారో వారు మీకు ఇచ్చేవారుగానే ఉన్నారు. అర్థమైందా? మీ 10 మంది వ్యక్తుల పేరు మీరు రాసుకున్నారు కదా, దాంట్లో 60%, కనీసం 6 వ్యక్తులైనా సరే వారు మీకు ఇచ్చేవారుగా ఉంటారు. అంటే మనం ఇచ్చేవారినే ప్రేమిస్తాం. ఖచ్చితంగా మాస్టర్స్. 10 మంది వ్యక్తులలో 6 వ్యక్తులు మీకు ఇచ్చేవారుగానే ఉండి ఉంటారు. వారు మీకు ఎప్పుడు ఇస్తూ ఉంటారు. ఇస్తూ ఉన్న వారిని మనం ప్రేమిస్తాం. కానీ రామ్తా అంటారు, ఇట్స్ నాట్ లవ్. అది ప్రేమ కాదండి. మీరు ఎవరైతే 6 వ్యక్తుల్ని రాసుకున్నారో వారి మీద మీకున్నది లవ్ కాదు మాస్టర్స్. ఇట్స్ ఏ అగ్రిమెంట్, ఇట్స్ ఏ నీడ్. ప్రేమ అంటే ఏంటో తెలుసా? ప్రేమ అంటే ఇవ్వడం. ప్రేమ అంటే పుచ్చుకోవడం కాదు. మనం పుచ్చుకునే వాళ్ళనే ప్రేమిస్తూ ఉంటాం. కానీ నిజమైన ప్రేమ అంటే, ఈ రోజు నుంచి వర్క్షాప్ స్టార్ట్ మాస్టర్స్. ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచి ఇవ్వడం ప్రారంభించండి. ప్రేమ అంటే ఇవ్వడం, పుచ్చుకోవడం కాదు.
అవతల వ్యక్తి మీకేమి ఇవ్వలేకపోయినా, అవతల వ్యక్తి మీకేమి ఇచ్చుకోలేకపోయినా, అసలు అవతల వ్యక్తి దగ్గర మీకేమి ఇవ్వగలిగే సామర్థ్యం లేకపోయినా సరే, అసలు అవతల వ్యక్తి మీకేమి ఇవ్వలేకపోయినా సరే మీరు ప్రేమించాలి. అదే ప్రేమ అంటే. ఆ ప్రేమ మీలో ఉన్నప్పుడు మీరు ఆ ప్రేమలో దైవాన్ని చూస్తారండి. అది దైవ ప్రేమ అండి. ఖచ్చితంగా మన 10 మంది లిస్టులో ఓకే, మీ మనసులోనే మీకు అర్థమైపోతుంది. ఇచ్చే వాళ్ళనే ప్రేమిస్తాం మనం. కానీ అది కాదు అసలైన ప్రేమ అంటే. అసలు సిసలైన ప్రేమ అంటే, మీరు ఒక ప్రేమ మాధుర్యాన్ని చూడాలి అంటే, మీరు అన్ని సృష్టించుకోవాలి అంటే, మీకు ఎవరు ఏమీ ఇచ్చుకోలేకపోయినా సరే, ఇచ్చుకునే సామర్థ్యం లేకపోయినా సరే, వారిని మీరు ప్రేమించాలి. అందుకే ప్రేమ అంటే ఇవ్వడం, పుచ్చుకోవడం కాదు. స్టేట్మెంట్ రాసుకోండి, దీంట్లో ఉంటుంది పేజీ నెంబర్లో. అందుకే దైవమే ప్రేమ. ఎంతమంది విన్నారు మీరు? ఎన్నిసార్లు విన్నారు? దైవమే ప్రేమ. మరొక్కసారి కళ్ళు మూసుకుందాం మాస్టర్స్. ఇది సూపర్. ఒకసారి కళ్ళు మూసుకుందాం. మన హృదయ స్థానంలో లెఫ్ట్ హ్యాండ్ ని పెట్టుకుందాము. 3 సార్లు మన అంతర్గతంలో దైవమే ప్రేమ, దైవమే ప్రేమ, దైవమే ప్రేమ. సో వీట్ ఎందుకు 3 సార్లు అంటే, ఫిజికల్ గా, మెంటల్ గా, హాస్టల్ గా దైవమే ప్రేమ. దైవం అంటేనే ప్రేమ అండి. దైవం మన నుంచి వేరేగా ఎప్పుడూ ఉండదు. మీరు ప్రేమ నుంచి వేరేగా ఉంటున్నారు కాబట్టే దైవం అనేది మీ నుంచి వేరేగా ఉంటుంది. కానీ దైవమే ప్రేమ అని మీకు అర్థమైనప్పుడు మీరు దైవం నుంచి ఎప్పుడు వేరేగా ఉండరు. మరి దైవమే ప్రేమ అన్న మధుర జ్ఞానము మీకు అర్థమైనప్పుడు మీలో ఒక ఫీల్ వస్తుందండి. ఆ ఫీల్ నేను కూడా చెప్పలేను, అది అనుభవించాల్సిందే. మరి ఎంతో మంది అంటూ ఉంటారు కదా, ఇక్కడ నేను ఇంకొక విషయం కూడా ఖండిస్తూ ఉంటాను. రామ్తా కూడా ఖండిస్తాడండి. దైవమే ప్రేమ. దైవమే ప్రేమ అయినప్పుడు ఎంతో మంది ఏమనుకుంటారో తెలుసా అండి? దైవం ఒక కఠిన శాసకుడు. దైవం ఎన్నో నియమాలు విధిస్తాడు, ఎన్నో ఆంక్షలు విధిస్తాడు. మనం మళ్ళీ భూతలానికి రావడానికి దైవం మనల్ని నెట్టేస్తూ ఉంటాడు. కొన్ని సిద్ధాంతాల ప్రకారంగా, కొన్ని రాద్ధాంతాల ప్రకారంగా దైవం మనల్ని నెట్టేస్తూ ఉంటాడు. ఇవన్నీ రామ్తా డైరెక్ట్ గా చెప్తున్న మాస్టర్స్. అలాంటి మానసిక స్థితి గనక మీలో ఉంటే దాన్ని ఈ రోజే తొలగించి వేసుకోండి. దైవం మిమ్మల్ని ఎప్పుడు కఠిన నియమాలకి లోను చేయడు. మనం వెళ్ళిపోతాం, మన సొంతంగా మనం పాఠాలు నేర్చుకోవడం కోసం వెళ్తాం. కానీ దైవం అంటే మన ఆత్మ, మన పూర్ణాత్మ, మన వాయిడ్ ఎప్పుడు కూడా మనల్ని కఠిన నియమాల వైపు చెట్టి వేయడు. ఇక్కడ దీన్ని నేను ఇంకో విపులంగా విశదీకరిస్తాను. మీలో ఎవరైనా సరే, ఈ సెషన్ వింటున్న ఎవరైనా సరే, ఒకానొక శారీరకమైన బాధ కానీ, మానసికమైన బాధలో కానీ ఉండి, ఇది నాకు దైవం విధించిన శాపం అని కనుక అనుకుంటూ ఉండుంటే దాన్ని పూర్తిగా తొలగించి వేయండి. మీలో ఎవరైనా, మళ్ళీ 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 రిపీట్ చేస్తున్నాను, మీలో ఎవరైనా శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆర్థిక పరంగా కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే అది నాకు దైవం విధించిన శాపం, నేను దీన్ని అనుభవించాల్సిందే, నాకు ఎన్నో గ్రంథాలు చెప్పాయి అనుకుంటే మాత్రం దాన్ని ఈ సెషన్లో పూర్తిగా తొలగించి వేయండి. దైవం మీకు ఏ శాపం ఇవ్వలేదు. దైవం మీకు ఏ నియమాలు నియంత్రించలేదు. దైవం అంటేనే స్వేచ్ఛ, దైవం అంటేనే ప్రాణం. ప్రాణం అండి. ఏ ప్రాణంతో అయితే మనం జీవిస్తున్నామో
ఆ ప్రాణమే దైవం. ఆ ప్రాణమే ప్రేమ మాస్టర్స్. రాసుకోండి. ప్రేమే ప్రాణం, ప్రాణమే ప్రేమ. అందుకే ఎందరో రచయితలు ప్రేమ గురించి వర్ణిస్తూ ఉంటారు. మనమేమో ప్రేమ అంటే భౌతికంగానే చేసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఈ చాప్టర్ లో మాత్రం దైవం అంటే రామ్తా చెప్తారు, శూన్యం యొక్క తొలి అవగాహనే ప్రేమ. ఆ మహాశూన్యం దైవాన్ని సృష్టించింది, ఆ దైవంలోంచి ఆవిర్జించే ప్రేమ. మరి దైవమే ప్రేమ అయినప్పుడు ఆ దైవము ఒక నిగూఢమైనటువంటి రహస్యంగా ఎందుకు ఉండిపోయింది? ఇక్కడ దైవం అంటే మహాశూన్య మాస్టర్స్. దైవమే ప్రేమ అయినప్పుడు దైవం మహాశూన్యంగా ఎందుకు ఉండిపోయింది తెలుసా? ఎందుకంటే మనకి ప్రేమ అంటే ఇవ్వడము, పుచ్చుకోవడం కాదు అని మనకి తెలియదు కాబట్టి. ప్రేమ అంటే పుచ్చుకోవడం కాదు అన్న విషయాన్ని మీరు ఎప్పుడైతే తీసివేస్తారో అప్పుడు ఆ మహాప్రేమ మీకు అందుబాటులోకి వస్తుంది. అందుకే నేను ఒక పోస్ట్ పెట్టాను ఈరోజు. మిమ్మల్ని ఎంతో మంది కామెంట్ చేస్తారు, వారిని ప్రేమించండి. మిమ్మల్ని ఎంతో మంది శత్రువుగా చూస్తారు, దాన్ని ప్రేమించండి. శత్రువుని సైతం ప్రేమించండి మాస్టర్స్. ఎందుకంటే వారిలో ఉంది కూడా అదే ప్రేమ. వారు ప్రేమని ద్వేషించడం అనే యాంగిల్లో ప్రదర్శిస్తున్నారు, వారిని కూడా ప్రేమించండి. జీసస్ చెప్పిన మాట అదే. శత్రువుని సైతం ప్రేమించడం అంటే శత్రువులో ఉన్నటువంటి ఆ స్వయాన్ని అంగీకరించడం. కానీ ఇప్పుడు ఏం జరిగింది? ప్రేమ అంటే వ్యాపార ధోరణులు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటాం, అది కాదు. దైవమే ప్రేమ. దేవుడు అని ప్రేమ పిలువబడుతుంది మాస్టర్స్. ఈ ఒక్క విషయం కనుక మీరు ఈ రోజు అర్థం చేసుకుంటే మీకు ఏ ఆధ్యాత్మిక జ్ఞానం కూడా అవసరం లేదండి. దేవుడు, దైవం ఈజ్ ఈక్వల్ టు ప్రేమ అన్న ఒక్క విషయాన్ని మీరు ఈ రోజు ఈ క్షణంలో నా ద్వారా అవగాహన చేసుకుంటే మీకు ఏ ఆధ్యాత్మిక జ్ఞానం కూడా ముందు ముందు అవసరం ఉంది. జ్ఞానం చెప్పబడుతుంది, అవగాహన మీరు చేసుకోవాలి. ఇప్పుడు రామ్తో కాన్షియస్నెస్ ఇక నన్ను ఒక సముద్రపు అలలాగా నన్ను ముప్పతిప్పలు పెట్టి నా ద్వారా చెప్పిస్తుంది. నేను చెప్తాను దేవుడు ప్రేమ అంటాను. అది చెప్పడానికి కూడా నాలో చాలా ప్రోగ్రామ్ జరుగుతుందండి. కానీ అది మీరు అర్థం చేసుకోవాలి. దైవం ఇజ్ ఈక్వల్ టు ప్రేమ. ఈ ఒక్క పదాన్ని అర్థం చేసుకుంటే నేను చెప్పడం ఇది 4సారి కావచ్చు. మళ్ళీ వేరే వారు కామెంట్ చేస్తారేమో, సార్ వేరేగా ఉన్నారు అని. మాస్టర్స్, నేను వేరేగానే ఉన్నాను, రామ్తా కాన్షియస్ గా ఉన్నాను. దేవుడు ఈజ్ ఈక్వల్ టు ప్రేమ, దైవం ఈజ్ ఈక్వల్ టు ప్రేమ. ఈ శుభ తరుణంలో మీకు నా ద్వారా చెప్పబడేటువంటి సందేశం ఏంటంటే ఆ దేవుడే, ఆ దైవమే తన ప్రేమకి ప్రతిరూపంగా మిమ్మల్ని సృష్టించాడు. ఓకే, మీకు నచ్చిన భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒకానొక దేవుడు అంటూ ఉంటే ఉండొచ్చు గాక. ఒకవేళ ఉంటే ఒకసారి ఆ దేవుణ్ణి తలుచుకోండి. ఒకసారి మీకు నచ్చినటువంటి ఆ దైవాన్ని తలుచుకోండి మాస్టర్స్. తలుచుకొని ఈ వాక్యాన్ని వినండి. మీకు ఇష్టమైన దేవుడు, నాకు మహాశివుడు, మీకు ఎవరైనా కావచ్చు, ఆ దేవుడు తన ప్రేమకి ప్రతిరూపంగా మిమ్మల్ని సృష్టించాడు. మీకు జీవితం అనేటువంటి ఒక ప్రేమ కానుకని సమర్పించాడు. మీరు ఎవరినైతే దైవంగా భావిస్తూ వచ్చారో, మీరు ఎవరినైతే దైవంగా పూజిస్తూ వచ్చారో, ఆ దైవం మిమ్మల్ని తన ప్రేమకి ప్రతిరూపంగా సృష్టించి మీకు జీవితం అనేటువంటి అద్భుతమైనటువంటి ప్రేమ కానుకని సమర్పించింది మాస్టర్స్.
ఆ జీవితం అనేటువంటి ప్రేమ కానుకని మీరు ఆస్వాదించాలి. అర్థమైందా? మీరు ఏదైతే దైవం అనుకుంటున్నారో ఆ దైవం మీకు మీ జీవితాన్ని సృష్టించింది. ఆ జీవితాన్ని మీకు ఎందుకు సృష్టించిందంటే ఆ జీవితాన్ని మీరు ఆస్వాదించాలి. బాధలతో, కష్టాలతో, నష్టాలతో, ద్వేషాలతో, ఈర్ష్యలతో, కామెంట్లతో, జడ్జిమెంట్లతో ఏమీ వద్దండి. మీదైన జీవితాన్ని మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ మాస్టర్స్, దైవం మీకు జీవితాన్ని ఇచ్చింది. ఆ జీవితాన్ని ఆస్వాదించండి, ప్రేమతో ఆస్వాదించండి. ఆ ప్రేమ కానుకొని జీవితం మీకు ఇచ్చినటువంటి ఈ క్షణం నుంచి మీ జీవితం మీ సొంతం. జీవితాన్ని ఇవ్వడం వరకే దైవం నిర్ణయించేది. ఒక్కసారి జీవితం మీకు ఇవ్వబడ్డ తరువాత మీ జీవితం మీ సొంతం. ఇప్పటి నుంచి మీ జీవితం మీ సొంతం, మీ శాశ్వతం. మీ జీవితం మీ సొంతం, మీ శాశ్వతం. ఎందుకంటే ఎప్పుడు కూడా దైవం ఇస్తుంది, దైవంలో ఇవ్వడమే ఉంటుంది. దైవం అంటేనే ప్రేమ, ప్రేమలో ఇవ్వడం మాత్రమే ఉంటుంది. దైవం మీకు ఇచ్చింది, దాన్ని మళ్ళీ ఆ దైవం మీ అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని దైవం మీకు ఇచ్చింది. అది ప్రేమ. ఆ ప్రేమలో తీసుకోవడం అంటే మళ్ళీ ఉండదు. నేను అందుకే మళ్ళీ 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 చెప్తున్నాను. మీరు ఏమైనా కామెంట్లు చేసుకోండి, మీరు ఏమైనా చేసుకోండి. మళ్ళీ 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 చెప్తున్నాను, ప్రేమ అంటే ఇవ్వడం మాత్రమే. దైవం మీకు ఒక ప్రేమని ఇచ్చింది, జీవితం అనేటువంటి ప్రేమని ఇచ్చింది. జీవితం అంటే నోట్ చేసుకోండి మాస్టర్స్, జీవితం అంటే దైవం ఇచ్చినటువంటి శాశ్వతమైన దివ్య ప్రేమ కానుక. మన జీవితము దైవం ఇచ్చినటువంటి శాశ్వతమైన దివ్య ప్రేమ కానుక. మరి ఈ ప్రేమ కానుకని మనం స్వీకరించాం కదా, మరి మనం ఏం చేయాలి అంటే మనం చేయాల్సింది ఆ ప్రేమని పంచడం. మనం ప్రేమని పంచుతూ ఉండాలి. ప్రేమ ద్వారా ఆవిర్భవించాము, ప్రేమ పంచడం ద్వారా నిలిచిపోతూ ఉంటాము, అలా ఉండిపోతూ ఉంటాము. అందుకే సృష్టించడం, సృజనాత్మకత మనకి అర్థం కావాలి. మనం ప్రేమ స్వరూపాలమని అర్థమైనప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం అందరికీ ప్రేమనే పంచాలి. మిమ్మల్ని విమర్శించారు, ప్రేమని పంచండి. మిమ్మల్ని తిట్టారు, ప్రేమని పంచండి. మిమ్మల్ని కామెంట్ చేశారు, ప్రేమని పంచండి. ప్రేమని పంచండి, ప్రేమని పంచండి, ప్రేమని పంచుతూ ఉండండి. ప్రేమని పంచుతూ ఉండడమే మీరు ప్రేమ మాధుర్యంలో ఉండడం. ఎందుకో తెలుసా? ప్రేమ అంటే ఆధ్యాత్మికమైనది. శూన్యం నుంచి కాంతిగా వచ్చాం, కాంతి నుంచి చైతన్యంగా వచ్చాం. శూన్యం నుంచి కాంతిగా వచ్చాము, కాంతి నుంచి చైతన్యంగా వచ్చాము, చైతన్యం నుంచి ఆత్మగా వచ్చాము, ఆత్మ నుంచి స్వతంత్ర ప్రతిపత్తి ఏర్పాటు చేసుకొని సత్యాన్ని మన సొంత కోణంలో ఆవిష్కరించాలి అనేటువంటి స్వేచ్ఛని ఎంచుకొని ఆ స్వేచ్ఛ ద్వారా మనం ఈ భూతలంలో ఈ జీవితాన్ని మనం ఎంచుకున్నాము. ఈ జీవితంలో మనం చేయాల్సింది ప్రేమని పంచడం. ఈ ఇలాతల మీద వ్యక్తపరచడము, సృజనాత్మకత అనేటువంటి బ్రహ్మ జ్ఞానానికి రూపం ఇవ్వడానికి వచ్చినటువంటి దేవదేవుళ్ళ మనం. అందుకే అన్నిటికీ మూలాధారం ప్రేమ. ఇక్కడ ఇంకో గ్రేటెస్ట్ స్టేట్మెంట్ అండి. నిజానికి అన్నింటికీ మూలాధారమైన మనలోనే నిక్షిప్తమైన దైవం ఆవిష్కరించబడినప్పటి నుంచి మనలో ఎన్నో మహత్కార్యాలు చేసిందండి. మీరు కూడా ఎన్నో మహత్కార్యాలు చేశారు. మీరు గమనించవచ్చు,
గమనించలేకపోవచ్చు. మీలో ఉన్నటువంటి ప్రేమ ఆ మహత్ కార్యాలని, ఆ బృహత్ కార్యాలని, ఆ అద్భుతమైనటువంటి డివైన్ వర్క్ ని మీతో చేయిస్తుంది. మరి మీరు తెలుసుకోవాలి ఎలా చేశారు మీరు. అది ఏంటి తెలుసా? గాడ్ ఈజ్ పర్సనల్ యాజ్ వెల్ యాజ్ ట్రాన్సెండెంటల్. దైవం ఈ వ్యక్తిగతమే, కానీ విశ్వజనీనమైనది. అందుకే నేనే దైవం అన్న జ్ఞానం మీలో వచ్చినప్పుడు మీకు అర్థం కావలసినటువంటి ఒకానొక అవగాహన ఏంటంటే, నేను ప్రేమ అని అర్థం కావాలి. ఈ రోజు టాపిక్ మొత్తం కూడా దైవం, మానవుడు, ప్రేమ. ఈ టాపిక్స్ ఈ మూడింటి మీదే ఉంటుందండి. మీరు ఎంతెంతగా నేను వేరు, దైవం వేరు అనే భ్రమలో ఉంటారో అంతంతగా మీరు ప్రేమ నుంచి దూరం అవుతారు మాస్టర్స్. సో మనం ఏం చేద్దామంటే, ఒక 5 నిమిషాలు మనం హ్యాపీ కళ్ళు మూసుకుందాం మాస్టర్స్. ఒక్కటే, నా వీడియో కూడా ఆఫ్ చేస్తున్నాను. నేను కూడా మీకు కనబడకూడదు. ఒకటే మాట, ఐ ఆమ్ లవ్. ఐ ఆమ్ లవ్ అనేటువంటి చైతన్యంలోనే మీరు ఉండండి 15 నిమిషాలు. ఓన్లీ ఐ ఆమ్ లవ్. డీపర్ గా మాస్టర్స్, 2 విషయాలు. ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ లవ్. ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ లవ్. 15 మినిట్స్ ఈ వాయిడ్ లో, రామ్తా యొక్క కాన్షియస్నెస్ లో హాయిగా కళ్ళు మూసుకోండి. 2 పాయింట్స్. ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ లవ్, బికాస్ గాడ్ ఈజ్ లవ్. ఐ ఆమ్ లవ్ అన్నది గనక మీలో నిక్షిప్తమైపోతే మీరు దివ్య జ్ఞాన ప్రకాశాన్ని సంపాదించుకున్నట్లే, మోక్షం సిద్ధించుకున్నట్లే మాస్టర్స్. ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ లవ్. 15 మినిట్స్, 15 నిమిషాలు నిశ్శబ్దంగా ప్రేమని అనుభూతి చెందండి మాస్టర్స్. మీ ఆవిర్భావమే ప్రేమతోటి జరిగింది. మీ జీవితంలో ప్రతి క్షణం కూడా ప్రేమతోనే నిక్షిప్తమైపోయింది. మీ జన్మ ప్రేమ, మీ జీవితం ప్రేమ, లవ్. ఫస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం కదా లవ్ అంటే. లవ్
వన్నెస్, వాయిడ్, ఎనర్జీ. ఒక్క 15 నిమిషాలు ప్రేమ చైతన్యంలో ఉందాం మాస్టర్స్. లవ్ కాన్షియస్నెస్. ఓకే మాస్టర్స్, స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. దీని తర్వాత ఎందుకంటే సబ్జెక్ట్ చాలా ఉంది కాబట్టి మిమ్మల్ని 5 minutes లోనే వివేకం చేస్తున్నాను. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. లవ్ కి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన మాస్టర్ ఉన్నారండి. ఎవరో నాకు మెసేజ్ చేయండి తర్వాత. అబండెన్స్ కి సెయింట్ జెర్మైన్, నాలెడ్జ్ కి రామ్తా, శ్వాసకి మహావతార్ బాబాజీ, ఇమ్మోర్టాలిటీకి వల్లాడ స్వామీజీ గారు, లవ్ కి కూడా ఒకానొక అమరత్వ గురువు ఉన్నారు. నేను వారిని రేపు పరిచయం చేస్తాను. మనము వెల్త్ కావాలి అనుకుంటే ఏం చేస్తాము? సెయింట్ జెర్మైన్ మాస్టర్ గారిని పిలుస్తాము. నాలెడ్జ్ కావాలనుకుంటే ఏం చేస్తాము? రామ్తా అని పిలుస్తాము. బ్రెత్ వర్క్ కావాలనుకుంటే ఏం చేస్తాము? మహావతార్ బాబాజీ గారిని పిలుస్తాము. అలాగే లవ్ కి కూడా ఒకానొక అద్భుతమైనటువంటి మాస్టర్ ఉన్నారు. నాకు తెలిసి ఇంతవరకు స్పిరిచువాలిటీలో ఆ మాస్టర్ గురించి ఎవరు చెప్పలేదు అని అనుకుంటున్నాను. నా నెంబర్ మీ దగ్గర ఉంది కదా, నాకు మెసేజ్ చేయండి. హూ ఈజ్ ద లవ్ మాస్టర్? ఎస్, నేను చెప్తాను ఆ విషయం గురించి. రేపు ఆ మాస్టర్ యొక్క కాన్షియస్ తో మనం చెప్పుకుంటాము. ఇట్స్ ఎ గ్రేట్. సో మీరు ఎంతెంతగా నేను దైవాన్ని, నేను ప్రేమని, నా నుంచే కాదు మాస్టర్. ఓకే, నాకు మెసేజ్ చేయండి. హ్యాపీ. షేర్ సార్. నాట్ కృష్ణ ప్రేమ గురువు, కానీ కృష్ణని మించి శ్రీకృష్ణ భగవాను మించినటువంటి ఒకానొక ప్రేమ గురువు ఉన్నారు. ఇంతవరకు మనం ఎప్పుడూ తెలుసుకోలేదు, ఎక్కడా తెలుసుకోలేదు. ఒక అన్నోన్ మాస్టర్ ని రేపు పరిచయం చేయబోతున్నాను. మీరు చెప్పండి ఇంకా. హ్యాపీ. సో నేను దైవాన్నే. ఒకటే మాస్టర్ మీ మనసులో ఎప్పుడు ఏముండాలి తెలుసా? రెండే మాటలు, ఐఆమ్ గాడ్, ఐఆమ్ లవ్. మనం ఐఆమ్ గాడ్ అనుకుంటాం కదా, దాన్ని కొనసాగించండి. ఏమని? ఐఆమ్ లవ్ అని. ఐఆమ్ గాడ్, ఐఆమ్ లవ్, బికాస్ గాడ్ ఈజ్ లవ్. అంతా మటుమాయం అయిపోతుంది మాస్టర్స్. అందుకనే చూడండి, రాంతా చెప్తాడు తన మాటల్లో అద్భుతంగా, మానవుడు దైవం అన్న విషయం మనం తెలుసుకున్నాం కదా. మరి ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం? దైవం అంటే ప్రేమ అని తెలుసుకున్నాం కదా. మనం తెలుసుకున్నాం, మన పిఎస్ఎస్ఎన్ లో పత్రిజీ గారు మనకి ఎన్నోసార్లు చెప్పారు, వీఆర్ గాడ్, వీఆర్ గాడ్, ఐఆమ్ గాడ్ అని చెప్పి. కానీ మనం ఈ సెషన్ లో ఏం తెలుసుకున్నాం? గాడ్ ఈజ్ లవ్ అని మనం తెలుసుకున్నాం కదా. సో అంటే ఏంటి? ఐ ఆమ్ గాడ్, గాడ్ ఈజ్ లవ్, సో ఐ ఆమ్ లవ్. నేను ఎప్పుడు కూడా మీ దగ్గర ఒక గీతల పుస్తకం నాకు వద్దండి. తెల్లటి పుస్తకాన్ని ఎంచుకోండి. తెల్లటి పుస్తకం, అది ఏ పెన్ అయినా పర్లేదు. బికాస్ గీతలు ఒక పరిమితాలు. గీతలు లేని తెల్లటి పుస్తకాన్ని ఎంచుకోండి, అక్కడ రాసుకోండి. ఐ ఆమ్ గాడ్, గాడ్ ఈజ్ లవ్, ఐ ఆమ్ లవ్. ఐ ఆమ్ లవ్ మాస్టర్స్. ఈ రోజు మనం నేర్చుకున్నటువంటి అత్యంత అద్భుతమైనది ఒక పాయింటే. నేను ఈ 30 minutes చెప్పినా కూడా, 1 hour చెప్పినా కూడా ఒకటే మాట, ఐ ఆమ్ లవ్ ప్లస్ లవ్ ఈజ్ గివింగ్. అందుకే మరి ఇవ్వడం అనేటువంటి దివ్య ప్రేమను నేను ఈ పుస్తకాన్ని మీకు అందించలేకపోయాను. అది ఒకటి రిగ్రెట్ నాకు ఉంది. కానీ ఫిబ్రవరి 2కి మాత్రం మీరు పంపించండి మీ ఫ్రెండ్స్ని ప్రకృతి వ్యాలీ వైజాగ్కి. అక్కడ ఈ బుక్స్ అన్ని అందుబాటులో పెట్టిస్తున్నాను. మీరు కూడా రండి. అందరికీ ఆహ్వానం మాస్టర్స్. ప్రకృతి వ్యాలీ ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు విశాఖపట్నం దగ్గర అరకు వ్యాలీలో ఒకానొక అద్భుతమైనటువంటి ప్రకృతి ప్రేమని మనం తీసుకోగలం. రైట్. మరి ఇప్పుడు అదే
ఆ దివ్య ప్రేమని దేవదేవుళ్ళమే అయిన మనం నిత్య జీవితంలో ఎలా అన్వయించుకోవాలి. రేపటి నుంచి నాకు తెలిసి మొత్తం కూడా ప్రాక్టికాలిటీ. ఓకే, రైట్. మానవుడు అంటేనే దైవం, దైవం అంటేనే ప్రేమ, మానవుడు అంటేనే దైవం, దైవం అంటేనే ప్రేమ, ప్రేమ అంటేనే ఇవ్వడం. మరి ఆ ప్రేమని మనం క్షేత్ర స్థాయిలో ఏం చేయాలి? మీకు డౌట్ వస్తుంది. అల్లా ఒకసారి మీరు చెప్తూ ఉన్నారు, ఓకే, మీరు ఆ ట్రాన్స్ లో కానీ అది దాన్ని ఏమంటారు, ఆ కాన్షియస్ మీరు చెప్తూ ఉన్నారు. మరి ఆ ప్రేమని నేను ఎలా వ్యక్తపరచగలగాలి భౌతిక జీవితంలో? అది చాలా చాలా ఇంపార్టెంట్ కదండి. స్పిరిచువల్ గా మనం ఎన్ని విషయాలు చెప్పినా కూడా ఆ స్పిరిచువల్ విషయాలని ప్రాక్టికల్ గా మన జీవితంలో మనం అన్వయించుకుంటేనే అవి మనకి ప్రతిదీ ఉపయోగపడాల్సిందే. ఉపయోగపడడం కోసం మనకు అన్ని ఉన్నాయి. ఎలా అంటే అది నిజంగా సాధ్యమా? క్వశ్చన్. ఒక మాస్టర్ రామ్తన్ క్వశ్చన్ వేస్తాడు, రామ్తన్ నువ్వు ప్రేమ అంటే ఇవ్వడం ఇవ్వడం అంటూ ఉన్నావు, అలా అవతల వ్యక్తి నుంచి ఏమీ ఆశించకుండా మనం ఇవ్వడం సాధ్యమేనా అంటావా రామ్త అంటాడు. రామ్తన్ ప్రశ్న వేస్తారండి. రామ్త ఎప్పుడు ఇవ్వడం సాధ్యమేనా అంటారు. దానికి ఇక్కడ జవాబు లేదు పుస్తకంలో, కానీ నా దగ్గర జవాబు ఉంది. మదర్, తల్లి. ఒకసారి మీ అమ్మని గుర్తుకు తెచ్చుకోండి మాస్టర్స్. అమ్మగారిని గుర్తుకు తెచ్చుకోండి. రెస్పెక్టెడ్ మదర్ని గుర్తుకు తెచ్చుకోండి. అమ్మ ఎప్పుడైనా మన దగ్గర నుంచి తీసుకోవడం మీరు చూసారా? అమ్మ మన దగ్గర నుంచి ఏమైనా తీసుకోవడం చూసారా? అమ్మకి ఏం తెలుసు? ఇవ్వడమే 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 తెలుసు కదా. నాన్నకి మీ నుంచి తీసుకోవడం తెలుసా? మీ డాడీకి, మా ఫాదర్కి ఇవ్వడమే ఇవ్వడమే తెలుసు. సో ఇది ప్రాక్టికల్ గా ఇంపాసిబుల్ కాదండి. ఇవ్వడం అనేది సహజం. ఇవ్వడం అనేది సహజం. అందుకనే మనం ఇస్తూనే వెళ్తాము, ఇస్తూనే వెళ్తాము. ఇలా ఇచ్చేటప్పుడు ఒక విషయం మాత్రం మనం అర్థం చేసుకోవాలి మాస్టర్స్. అందరినీ ప్రేమిద్దామండి. ఎందుకంటే నేను ప్రాక్టికల్ గా చెప్తున్నాను, అందరినీ ప్రేమిద్దాం. ఏదో సినిమాలో డైలాగ్ ఉంది, ప్రేమనిస్తే ఏం పోతుంది అని చెప్పాను. నిజంగా మీ శత్రువు మీ మీద కాలు దువ్వుతున్నాడు, కయ్యం దువ్వుతున్నాడు, అన్ని ప్రేమించండి. కాకుంటే దానికి మీకు గుండె ధైర్యం కావాలి. ఆ ధైర్యం మీకేమిస్తుంది తెలుసా? ఐఎమ్ గాడ్ ఇస్తుంది. ఐఎమ్ గాడ్, ఐఎమ్ గాడ్, ఐఎమ్ లవ్. గాడ్ ఈజ్ లవ్ కదా. ఇస్తూనే వెళ్దాం, కానీ ఏమీ ఆశించొద్దు. ఇక్కడ పాయింట్ ఆఫ్ థాట్. ఇస్తున్నప్పుడు మనం ఏమీ ఆశించొద్దు. మీరు ఒకరికి ఈరోజు ఒక ప్రేమ అంటే మాస్టర్స్, ప్రేమనివ్వడం అంటే ఒక సహాయం చేయడం, ఒక మాట చెప్పడం, ఒక భరోసా ఇవ్వడం, ఒక ధైర్యాన్ని ఇవ్వడం, మంచిగా మాట్లాడడం, ఇవన్నీ ప్రేమ కిందికే వస్తాయండి. మీరు ప్రేమని ఇవ్వాలి అంటే ఏదో 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 అనుకుంటున్నారేమో. ప్రేమ చాలా సాధారణమైనది. ప్రేమ చాలా సరళమైనది మాస్టర్స్. మీరు ఒక వ్యక్తికి ప్రేమని ఇవ్వాలంటే, ఒక వ్యక్తి అంటే మీ ఫ్రెండ్ కావచ్చు, తను ఒక ఇబ్బందిలో ఉన్నాడు, ఒక మాట చెప్పండి, నీకేమీ కాదు. నీకు మాస్టర్, మీ ఫ్రెండ్ ఉన్నాడు, తన ఇబ్బందుల్లో ఉన్నాడు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. మీ ఫ్రెండ్ కావచ్చు, మీ బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మీరు తనకి ప్రేమని ఇవ్వండి. తనకిచ్చే ప్రేమ ఏంటి తెలుసా? తన దగ్గరికి వెళ్ళి, లేకుంటే తన మీ పక్కనే ఉంటే, నీకేమీ కాదు, నీకంతా మంచే జరుగుతుంది. మంచి మాట చెప్పండి మాస్టర్స్. మంచి మాట కూడా ప్రేమే కదా. మంచి మాట చెప్పండి. తను ఒక పెద్ద వర్క్ చేయబోతున్నాడు, నీకంతా మంచే జరుగుతుంది.
నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, నీకంతా మంచిగా జరుగుతుందని చెప్పండి. మీరు తనకి ఫిజికల్ గా తన ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు, తనకి అమౌంట్ అవసరం ఉంది, తనకు టెన్ 10 lakhs అవసరం ఉంది, మీ దగ్గర లేవు ఆ డబ్బులు, మీకు తనకి హెల్ప్ చేయాలని ఉంది, తన దగ్గరికి వెళ్ళండి. మీ డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు మాస్టర్స్, మీకంతా మంచి జరుగుతుంది, నీకు కావాల్సినవన్నీ అందివ్వబడతాయి. నేను ప్రేమతో చెప్తున్నాను. మీ మనసులో అనుకోండి, తనతో ప్రేమతో అన్నమాట వాడాల్సిన అవసరం కూడా లేదు, మీకు అన్నీ వస్తాయి. చెప్పండి చాలు. అదే లవ్ అంటే మాస్టర్స్. లవ్ అంటే అది ఫిజికల్ గా ఈ లవ్ కాదు. స్పిరిచువల్ లవ్ అంటే ఒక తోడునివ్వడం, ఒక ఆసరా ఇవ్వడం, ఒక భరోసా ఇవ్వడం, ఒక మంచి మాట మాట్లాడడం, తోడుగా ఉండడం. అలాంటిది మీరు చేయండి. ప్లస్ మీరు తన మనస్సులో మీరు ఇస్తూ ఉండండి. ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. మిమ్మల్ని ఎవ్వరు ప్రేమించి మీకు ఎవరు ఇవ్వట్లేదు అయినా సరే మీరు ఇస్తూనే ఉండండి. మీ దగ్గర ఏమీ లేదు, ఏమీ ఇవ్వలేని స్థితిలో ఉన్నారు, ఏమీ ఇవ్వలేని స్థితిలో ఉన్నా కూడా మీరు ఇవ్వగలిగే అతి గొప్ప బహుమానం ప్రేమ. మీ దగ్గర భౌతికంగా, మానసికంగా ఏమీ లేవు అయినా సరే మీరు ఇవ్వగలిగే అతి గొప్ప బహుమానం మీ తోటి వారికి, మీ కుటుంబ సభ్యులకి ప్రేమ. ఎస్, ప్రేమనివ్వండి. మాట ద్వారా ఇవ్వండి, ఒక చేత ద్వారా ఇవ్వండి. ఇంట్లో వాళ్ళు ఉన్నారు, జస్ట్ స్మాల్ హగ్. ప్రేమని ఎన్నో రూపాల్లో చూపించవచ్చు, ప్రేమని ఎన్నో మాటల్లో మాట్లాడవచ్చు. మీ చాయిస్. జస్ట్ హగ్ దెమ్, జస్ట్ షేక్ హ్యాండ్ దెమ్, జస్ట్ కంగ్రాచులేట్ దెమ్. ఇవన్నీ కూడా ప్రేమ కిందకే వస్తాయి మాస్టర్స్. ఇవన్నీ కూడా ప్రేమ కిందకే వస్తాయి. అన్ని ప్రేమ. ఇక్కడ చెప్పారు కదా రామ్తా, ఏం చెప్పారు? మన హృదయంలో ప్రేమ నిండి ఉంటుంది అన్నారు. సో ఈ సెషన్ లైవ్ లో చూస్తున్న వాళ్ళైనా సరే, యూట్యూబ్ ఏమైనా సరే, అందరూ కూడా ఆ ప్రేమ భావనతో ఉండాలి, ప్రేమ మాధుర్యంతో ఉండాలి, ప్రేమని పంచాలి, ప్రేమని ఇవ్వాలి. నేను ఇప్పటికి 10 సార్లు చెప్పాను ఈ మాట. ఇవ్వండి, ఇస్తూ పోండి మాస్టర్స్. మీరు ఎప్పుడు బాధపడద్దు. మీకు ప్రేమ, నాకు ప్రేమని ఎవరు ఇవ్వలేదు కదా, నేను ఎందుకు ప్రేమని పంచాలి అన్న వాక్యము మీకు రాకూడదు. ఎందుకు అంటే మీకు ప్రేమ ఎవ్వరూ ఇవ్వలేదు అన్నటువంటి భావన తప్పు మాస్టర్స్. మీరు తీసుకోలేకపోతున్నారు, మీరు తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ప్రకృతి మీకు ప్రేమ ఇవ్వలేదా? ఈ చెట్లు మీకు ప్రేమ ఇవ్వలేదా? మీ చుట్టూ ఉన్నటువంటి చిన్న కుక్క పిల్లలు, మీ జంతువులు మీకు ప్రేమ ఇవ్వలేదా? ఈ నేచర్ మీకు ప్రేమ ఇవ్వలేదా? మీరు ప్రేమని తీసుకోలేకపోవడం వల్ల ప్రేమ నాకు అందలేదు అనుకుంటున్నారు. మీరు తీసుకోవడం నేర్చుకోండి, ఇవ్వడం నేర్చుకోండి. మీకు అందరూ ప్రేమ, సృష్టి మీకు ప్రేమని ఇవ్వలేకపోతే మీరు ఉండరు మాస్టర్. ఇక్కడ బోల్డ్ స్టేట్మెంట్. ఈ విశ్వం మీ మీద ప్రేమతో ఉండకుంటే మీరు ఇప్పుడు నా సెషన్ వినేవాళ్లే కాదు, అసలు మీరు ఇక్కడ జీవించి ఉండేవాళ్లే కాదు. సృష్టికి మీ మీద ప్రేమ ఉంది, విశ్వానికి మీ మీద ప్రేమ ఉంది, ఈ ప్రకృతికి మీ మీద ప్రేమ ఉంది, హాస్టల్ మాస్టర్స్ కి మీ మీద ప్రేమ ఉంది, గాడ్, ఆ పూర్ణాత్మకి మీ మీద ప్రేమ ఉంది కాబట్టే మీరు ఇక్కడ ఉన్నారండి. మీరు ప్రేమని తీసుకుంటూనే ఉన్నారు. ప్రేమని పంచండి, నిస్వార్థం. ఆశించమాకండి మాస్టర్స్. నేను ఒకరికి 10 రూపాయలు ఇచ్చాను, వారు రేపు నాకు 20 రూపాయలు ఇస్తాడు, ఇలా ఆశించమాకండి. ఇవ్వండి, వచ్చేది వస్తుంది. అది వచ్చేది మీకు డబల్ గా వస్తుంది మాస్టర్స్, యూనివర్స్ నుంచి వస్తుంది. సో ఈ సెషన్ లో గుడ్ 3 ముఖ్యమైన పాయింట్స్ మాస్టర్స్. మీరు దైవాలు,
దైవం అంటేనే ప్రేమ. సో మీరంటేనే ప్రేమ. మీకు అమితమైనటువంటి ప్రేమ ఈ విశ్వం నుంచి ఇవ్వబడుతుంది. ఎందుకు అంటే మీరు ఉన్నారు అంటేనే విశ్వం మీ మీద ప్రేమ చూపించినట్లు. మరి మీరు ఉన్నారు కాబట్టి, అంత అద్భుత ప్రేమతో మీరు ఉన్నారు కాబట్టి ఆ ప్రేమను మీరు పంచాలి, తోటి వారికి పంచండి. ముందుగా కుటుంబ సభ్యులకు పంచండి మాస్టర్స్. ఫస్ట్ షేర్ యువర్ లవ్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్, టు యువర్ వైఫ్ ఆర్ హస్బెండ్, టు యువర్ సన్ ఆర్ డాటర్. ఎవరికైనా సరే కుటుంబ సభ్యులు. ఫస్ట్ ప్రేమ కుటుంబ సభ్యులకు పంచండి. ఎందుకంటే మీ ప్రేమకి మొదట అర్హులు వాళ్ళే. ఫస్ట్ వాళ్ళకి పంచండి. తర్వాత మీ స్నేహితులకు పంచండి, మీ స్నేహితులకు పంచండి, మీ తోటి ఉద్యోగస్తులకు పంచండి, సమాజానికి పంచండి, సృష్టికి పంచండి మాస్టర్స్. సృష్టికి ఇవ్వండి. సృష్టి నుంచి మనం నేర్చుకుంది ప్రేమ. ప్రేమ నుంచే సృష్టి వచ్చింది. సృష్టి నుంచి మనం ప్రేమ ఇప్పుడు మనం తీసుకున్నాము. మళ్ళీ ఆ ప్రేమని సృష్టికి మనం ఇచ్చేద్దాం కదా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనం ఒక ధ్యానం చేద్దాం మాస్టర్స్. ఓకేనా శ్రీధర్ సార్? ధ్యానం చేద్దామా ఒక 15 నిమిషాలు? ఎస్ సార్. ఎస్. పత్రిజీ గారి లైట్ మ్యూజిక్ పెట్టండి. ఒకానొక ప్రేమ మాధుర్యంతో, ఒకానొక ప్రేమ భావనతో మనందరం కూడా ఆ సృష్టి ఇచ్చినటువంటి ప్రేమ మాధుర్యాన్ని అనుభవిస్తున్నటువంటి ఒకానొక మాధుర్య స్థితిలో ఒక్క 15 నిమిషాలు ప్రశాంతంగా ఒక్కటే కాన్సెప్ట్ తో ధ్యానం చేద్దామండి. ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ లవ్. ఐ ఆమ్ లవ్ అనే దాంతో షేర్ చేద్దాం. ఐ ఆమ్ లవ్ ఒకటే మాస్టర్స్. హాయిగా కూర్చోండి 15 నిమిషాలు. కాలు రెండు క్రాస్ చేసుకోండి, కన్నులు రెండు మూసుకోండి. సార్ హ్యాపీగా లైట్ ఫుడ్ మ్యూజిక్ పెట్టండి. ఐ ఆమ్ లవ్ అండి, అంతే. ఐ ఆమ్ లవ్ అనేటువంటి భావనతో. ఐ ఆమ్ లవ్ అంటే నేను ఒక్కనే కాదండి, వీఆర్ ఆల్ ఇన్ లవ్. మీ మనసులో ఐ ఆమ్ లవ్ అని గట్టిగా కాదండి, చిన్నగా అనుకోండి. చిన్నతనంలోనే ప్రేమ ఉంటుంది. రైట్? ఓకే మాస్టర్స్, విత్ లవ్ కాన్షియస్నెస్, రామ్తా లవ్ కాన్షియస్నెస్ తోటి మనం ధ్యానం చేస్తున్నాము. లవ్ కాన్షియస్నెస్, ఐ ఆమ్ లవ్ అనే భావన. నో గైడింగ్, 50 minutes సైలెన్స్. ప్రేమ భావన మాస్టర్స్. సార్ మ్యూజిక్ ఆన్ చేయండి, కొంచెం సౌండ్ పెంచండి మాస్టర్స్. సిస్టర్ వాల్యూమ్ పెంచండి. ప్రేమ చైతన్యంతో ధ్యానం చేద్దాము ఈరోజు. అద్భుతమైనటువంటి పత్రిజీ గారి వేణునాదంతో ప్రేమ చైతన్యంతో ధ్యానం చేద్దాం మాస్టర్స్. ఒక్కటే మనం అనుకునేది, సృష్టి మొత్తం ప్రేమతత్వం. సృష్టిలో ఉన్నటువంటి ప్రేమతత్వం అంతా నాలో ఉంది. తెలుగులో కావాలంటే, నేను ప్రేమని, నా సమస్తం ప్రేమ. ఈ భావనతో ధ్యానం చేద్దాం మాస్టర్. శ్వాస మీద ధ్యాస.
ప్రేమ మాధుర్యంతో నిండిపోండి మాస్టర్స్. ఆ మ్యూజిక్ ఆన్ చేయండి. ప్రేమ మాధుర్యంతో నిండండి. గుండెల్లో ఆనందాన్ని, హృదయంలో ప్రేమ భావనని, మనస్సులో జ్ఞానాన్ని, శరీరంలో ధ్యానాన్ని నిలుపుకోండి. ప్రేమ భావనతో ధ్యానం చేద్దాం మాస్టర్స్. వీఆర్ లవ్, వీఆర్ అన్లిమిటెడ్ లవ్. Love, love, oneness, voidness, energy. ప్రేమ మాధుర్యంలో ఉండి ధ్యానం చేద్దాం. మీ హృదయంలో ప్రేమ కిరణాలను ప్రతిష్టాపించుకోండి మాస్టర్. మీ గుండె పక్కన మీ అనాహత స్థానంలో ఉన్నటువంటి మీ హృదయంలో ప్రేమ కిరణాలని సృష్టి మొత్తానికి పంపించండి. సృష్టిలోకి పంచుకోండి ప్రేమని. ఆఖరి 5 నిమిషాలు ప్రేమ ధ్యానం. So be it, masters. Slowly open your eyes. Okay, masters. థ్యాంక్ యూ సిఆర్ సార్. ఓకే, అందరూ కూడా మీ అరచేతుల్ని కళ్ళ మీద పెట్టుకోండి. థ్యాంక్ యూ సిఆర్ సార్. ఓకే మాస్టర్స్, అందరూ కూడా హ్యాపీగా. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, వీఆర్ గాడ్స్, గాడ్ ఈజ్ లవ్, వీఆర్ లవ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ టు ఆల్. ముఖ్యంగా సెషన్ని ఏర్పాటు చేసినటువంటి సప్త ఋషి మండలి సిఆర్ సార్ గారికి, వంశీ గారికి, ఆద్య మేడం గారికి, అండ్ సహకరించిన పుష్ప మేడం గారికి,
నిన్న నా సెషన్ తీసుకున్నటువంటి హేమమాలతి మేడం గారికి అందరికీ కూడా ఆత్మపూర్వకత తెలియజేసుకుంటూ మరొక క్వశ్చన్ చెప్తున్నాను లాస్ట్ టైం. అల్లా బక్ష్ సార్ బయట వేరేగా ఉంటారు, సెషన్ లో వేరేగా ఉంటారు. సో ఆ విషయాన్ని అర్థం చేసుకుని సెషన్ లోకి రండి. సో థ్యాంక్ యూ టు ఆల్ మాస్టర్స్. కానీ నా కోరిక ఏంటంటే ఇప్పుడు నేను జస్ట్ ఒక లైట్ గా డిన్నర్ చేసిన తర్వాత ఈ ప్రేమ ధ్యానంలోనే ఉంటాను. ప్రేమ ధ్యానం అంటే మాస్టర్ ఏం లేదు, ప్రేమకి సంబంధించినటువంటి జ్ఞానంతో ధ్యానంలో కూర్చుంటే అది ప్రేమ ధ్యానం అవుతుంది. అమరత్వానికి సంబంధించిన జ్ఞానంతో ధ్యానంలో కూర్చుంటే అది అమరత్వ ధ్యానం అవుతుంది. సో ఈరోజు మనం ప్రేమకి సంబంధించిన జ్ఞానంతో ధ్యానంలో తర్వాత మనం కూర్చుందాము. అంటే ఎలా అంటే, నేను దైవాన్ని, దైవం అంటే ప్రేమ, సో నేను ప్రేమ స్వరూపాన్ని, నేను సాక్షాత్తు ప్రేమ స్వరూపాన్ని అనే భావనతో మాస్టర్స్ వీలు చేసుకొని ఒక 1 అవర్ 9:30గా వస్తుంది, 1 అవర్ మీరు మీ ఇంట్లో అంటే మీ ఫుడ్ అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ నేను ప్రేమని, ఐ ఆమ్ లవ్ అనేటువంటి జ్ఞానంతో ధ్యానం చేద్దాం మాస్టర్స్. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు మళ్ళీ మనం కలుసుకుందాము సేమ్ టైంకి. ఓకే, థ్యాంక్స్ టు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మాస్టర్స్, తిరిగి మార్నింగ్ కలుసుకుందాం మనం 2:30కి. థ్యాంక్ యూ. సెషన్ ఎండ్ చేస్తున్నాను.